అందరికీ నమస్కారం. ఈ శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అసామాన్యం. రచన బి రాజా రామ్మోహన్ రావు గారు. ముందు ఆ ఉద్దేశం లేదు లక్ష్మికి. కానీ ఆ కాలనీకి వెళ్ళాక, అక్కడ స్థిరపడ్డాక జీవితం ఆ పద్ధతిలోనే బాగుంది అనిపించింది. సిటీ బయట కొత్తగా తయారైన కాలనీ అది. నగరం మధ్యకి రావాలంటే అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సిటీకి దగ్గరగా అప్పటిదాకా ఉన్న ఇల్లు ఖాళీ చేయమన్నారు. అదే పరిసరాల్లో ఒంటరి గదేనా తనకు అందుబాటులో ఉండే అద్దెలో దొరకలేదు లక్ష్మికి. ఇంటి కోసం వెతికి చివరికి నగరం పొలిమేరలకు మారటానికి నిశ్చయించుకుంది. ఒక్కటే గది, 50 రూపాయల అద్దె. సిటీకి వెళ్ళి రావటానికి మరొక 50. ఆర్థికంగా ఇదివరకటి కన్నా బాగుంది. ఇంటి వాళ్ళ బాదరాబందీ కూడా పెద్దగా లేదు. భార్యాభర్త వాళ్ళకొక బాబు. ఎటొచ్చి ఒక్కటే ఇబ్బంది, ఇంటి ఆయన వెంకట్రావు. అతని చూపులు అదే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి లక్ష్మికి. తన ఒంటరి జీవితంలో లక్ష్మి ఇలాంటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక్క మగాడి చూపులు ఎదుర్కోలేనంత బేలతనంలో లేదు లక్ష్మి జీవితం. పోతే వెంకట్రావు చూపుల పరిభాష అర్థంగాకే లక్ష్మి పడుతున్న ఇబ్బంది అంతా. ఆ చూపుల్లో ఉన్నది కేవలం ఆకలో, కోరికో, అమాయకత్వమో, కరుకుతనమో, బాహాటంగా బయటపడలేని మధ్యతరగతి మర్యాదస్తుడి పిరికితనమో అయితే లక్ష్మికి మానసికంగా అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇవన్నీ కలిసిన కలగలుపు, దాన్ని మించిన గందరగోళం ఆ చూపుల్లో ఉండడంతో కొత్తలో కొన్నాళ్ళు చాలా ఇబ్బంది పడింది. ఆ తర్వాత నెమ్మదిగా వెంకట్రావుని, అతని చూపుల్ని తప్పించుకుని తిరగటం అలవాటు చేసుకుంది. వెంకట్రావు ఎంత ఇబ్బంది అయినా అతని భార్య రుక్మిణి దగ్గర అంతకుమించిన హాయిగా ఉంది లక్ష్మికి. ఆప్యాయంగా పలకరింపు, అన్నిటికీ మాట సాయం, చిన్న పెద్ద పనులకి చేదోడు వాదోడుగా ఉండటం చాలా ఏళ్లుగా తన జీవితానికి కరువైన తృప్తి లభించినట్టుంది రుక్మిణి రూపంలో లక్ష్మికి. చుట్టూ మనులున్న మానసిక ఎడారిలో కాకుండా మరో మనిషి పొరుగును ఉన్నట్టు ఉంది. ఓ రకంగా లక్ష్మిలో ఆ ఉద్దేశానికి, అప్పటి ఆ జీవితానికి ప్రత్యక్షంగా ఆ కాలనీ కారణమైతే పరోక్షంగా రుక్మిణి కారణం. ఇదివరకటి కన్నా మెరుగ్గా ఉంది లక్ష్మికి ఆ జీవితం. ఏ గొడవ గోల లేని లక్ష్మి తమింట్లో అద్దెకుండటం రుక్మిణికి బాగానే ఉంది. కానీ బాగా లేనిదల్లా ఒక్క వెంకట్రావుకే. ఇక లక్ష్మి కళ్ళబడ్డప్పుడల్లా అలజడిగా ఉంటోంది వెంకట్రావుకి. లక్ష్మి ఒంటరిది అని స్ఫురించినప్పుడల్లా ఆ అలజడి స్థాయి మరింత పెరుగుతోంది. కొన్ని పదార్థాలు గొంతుకు అడ్డుపడతాయి. అలాగే కొన్ని ఊహలు, కోరికలు మనస్సుకు అడ్డుపడతాయి. ఆ అడ్డు తొలగే వరకు త్రిశంకు స్వర్గంలా నానా బాధగా ఉంటుంది. వెంకట్రావుకి లక్ష్మి సంగతి అలాగే తయారైంది. లక్ష్మి విషయమే కాదు, జీవితంలో చాలా విషయాల్లో ఇలాంటి బాధకు గురయ్యాడు వెంకట్రావు. అందుకని ఈ రకపు జంజాటపు విషయాల్లో తేట తెల్లంగా ఉండటమే తనకు మంచిదని అనుభవంతో నేర్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం కొలీగ్స్ వారానికి 1-2 సార్లు డ్రింక్స్కి పట్టుకెళ్ళేవారు. అక్కడ అదనపు కబుర్లు, హుషారు, తూలుకుంటూ చిరుమత్తుగా ఇంటికి రావడం బాగానే ఉండేది. కానీ కొన్నాళ్ళకి జీతం, బడ్జెట్ విపరీతంగా దెబ్బతినటం మొదలుపెట్టాయి. అప్పులు చేయాల్సి వచ్చింది. పరిస్థితి గమనించి అందుకే అలాంటి పార్టీలకు వెళ్ళటం మానేశాడు. రమ్మనమని బలవంతం చేసే కొలీగ్స్కి స్పష్టంగా తన ఆర్థిక ఇబ్బంది చెప్తూ వచ్చాడు. మరికొన్నాళ్ళకి వాళ్ళు పిలవటం మానేశారు. అలాగే నెలలో ప్రతి మొదటి ఆదివారం ఆడే పేకాటకు స్వస్తి చెప్పాడు. ఇక ఆడవాళ్ళ కూడా అసలు పెట్టుకోదలుచుకోలేదు. స్నేహితుల బలవంతం అని, నలుగురితో కలిసి ఉండాలని, నెలకోసారి సరదాలే అని ఇలా సరిపుచ్చుకోవటం కన్నా తన అసలు పరిస్థితిని కప్పిపుచ్చుకుని నలుగురిలో లేని గొప్పకి, షోకుకి వెళ్ళి ఆ తర్వాత నానా గందరగోళంలో చిక్కుకోవటం కన్నా ఇలా స్పష్టంగా తనేమిటో దాపరికం లేకుండా బ్రతకటమే సవ్యంగా ఉంది అనిపించింది వెంకట్రావుకి. ఇదమిత్తంగా అలా తేల్చుకుని పాత గొడవల్లోంచి బయటపడటానికి పట్టిన కాలం అంతా అలజడిగానే గడిచింది వెంకట్రావుకి. రుక్మిణి, ఇల్లు, సంసారం విషయంలో అసంతృప్తి ఏం లేదు వెంకట్రావుకి. అనవసరంగా లేని బాధలు కొని తెచ్చుకోవడం అతనికి ఇష్టం లేదు. ఆఫీసు, ఇల్లు, నెలకి ఏదో ఒక సినిమా, ఏడాదికి 1-2 పండగలు, ఈ రకంగా అయితేనే సంసారం ఇబ్బంది లేకుండా గడుస్తుందని తెలుసు. అందుకని అలాగే ఉంటున్నాడు.
వెంకట్రావు నిర్ణయించుకున్నంత నియమబద్ధంగా బయట జీవితం అంతా లేదు. ఏ స్థాయికి ఆ స్థాయిలో ఎటువంటి మనిషినైనా సరే కబళించేసే సరదాలు వ్యసనాలు ఉన్న జీవితం ఉంది. అప్పుడప్పుడు ఒక అడుగు అటు ఇటు వేస్తున్నా చాలా వరకు తనను తాను కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇష్టంగానో అయిష్టంగానో పరిస్థితుల ఒత్తిడి వల్ల ఎవరైనా ఓ విలువను పాటిస్తే ఆ విలువ తనకే కాదు 10 మందికి కూడా మంచిదే అని ప్రతిపాదించుకోవటంలో తృప్తి ఉంటుంది. వెంకట్రావు పరిస్థితి అలాగే ఉంది. ద్వంద్వ ప్రవృత్తి అతనికి సుఖంగా లేదు. అందుకని నిర్ద్వందంగా తేట తెల్లంగా ఉండటం మంచి జీవితపు విలువ అనిపించింది. సాంఘిక పరంగా కూడా అది నిజమే కాబట్టి అతనికి మరింత బాగుంది. కానీ అన్ని విషయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ అలా ఉండలేకపోవటంతోనే చిక్కు తలెత్తేది. ఇప్పుడు లక్ష్మి విషయం అదే చిక్కు తెచ్చిపెట్టింది వెంకట్రావుకి. లక్ష్మి కనిపించినప్పుడల్లా ఆకర్షణ, ఆమెను ఊహించుకున్నప్పుడల్లా కోరిక, గిరిగీసుకున్న జీవితంలోంచి బయటికి రావాలన్న ఆరాటం ఇవన్నీ కలిసి ఇబ్బంది పెడుతున్నాయి వెంకట్రావుని. రుక్మిణి కన్నా లక్ష్మి అందమైంది అవటమే కాదు, పెళ్లి కాకముందు తన జీవితంలోకి ప్రవేశించే ఆడదానికి ఉండాలి అని వెంకట్రావు ఊహించుకున్న శరీర సౌష్ఠవం పరిపూర్ణంగా లక్ష్మికి ఉండటం మరింత అలజడిగా ఉంది వెంకట్రావుకి. చూడకూడదు అనుకుంటూనే ఆమె వైపు చూడటం, ఊహల్లోకి రానివ్వకూడదు అనుకుంటూనే లక్ష్మి గురించి ఊహించటం చాలా ఇబ్బందిగా ఆరాటంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. తనంతట తాను ఏర్పాటు చేసుకున్న పునాది కదిలిపోతున్నట్టుంది. ఇంటి పెత్తనం చాలా వరకు రుక్మిణిదే. అంతకీ 1-2 సార్లు భార్యకి చెప్పి చూశాడు. ఒంటరి ఆడది, ఆవిడ మన ఇంట్లో ఎందుకు చెప్పు, పంపించేయి, ఎవరినైనా భార్యాభర్తల్ని చూద్దాం అని. భలేవారే, ఒంటరిదైతేనేమండి, గొడవ గోల లేదు. పైగా లక్ష్మి చాలా మంచిది, మన పొరుగు కావాలని పడి చచ్చే రకం. ఆమె అంతటా ఆమె వెళ్లే వరకు మన మనసులో వేరే ఆలోచన అనవసరం అంది రుక్మిణి. రుక్మిణి లక్ష్మిని అంతగా అభిమానించడానికి చాలా వరకు లక్ష్మి ప్రవర్తనే కారణం. రోజు కనీసం 1 గంట అయినా రుక్మిణితో కబుర్లు చెప్తుంది. తీరికొన్నంతసేపు వాళ్ళ బాబును ఆడిస్తుంది. ఏదైనా రోజు ఇంటికి రావటం ఆలస్యం అయితే ఆ రోజు చేసిన ఓవర్ టైంకి ఎంత డబ్బు వచ్చేది చెప్తుంది. రాబోయే పండక్కి ఎలాంటి ఏ రంగు చీర కొనుక్కోవాలనుకుంటుందో చెప్తుంది. తనకు రుక్మిణిని మించిన ఆత్మీయులు దగ్గర వాళ్ళు ఎవరూ లేనట్టుగా ప్రవర్తించే లక్ష్మిని రుక్మిణి కూడా దూరంగా చూడలేకపోతోంది. రుక్మిణికి చెప్పి ఆమె ద్వారా లక్ష్మిని ఇల్లు ఖాళీ చేయించడం జరిగే పని కాదని వెంకట్రావుకి స్పష్టంగా అర్థమైంది. తనంతగా తాను లక్ష్మిని ఇల్లు ఖాళీ చేయమని చెప్పే అవకాశం లేదు. తెగించి భార్య ముందు బయటపడి లక్ష్మి వల్ల తనలో రేకెత్తుతున్న కోరికలు అలజడి చెప్పలేడు. పరిస్థితి మనస్థితి ఎరకాటంగా ఉన్నాయి. లక్ష్మి అతన్ని ఎలా తప్పించు గడుపుతుందో వెంకట్రావు అలాగే లక్ష్మిని తప్పించుకుంటూ గడుపుతున్నాడు. అయినా లక్ష్మి గొంతు వినిపించినా, ఆమె పక్క గదిలో మెసులుతున్న చప్పుడు వినిపించినా ఇబ్బంది తప్పటం లేదు వెంకట్రావుకి. వెంకట్రావు మనిషి కనిపించకపోయినా అతని అలికిడి వినిపించినప్పుడల్లా ఆ చూపులు కళ్ళ ముందు లక్ష్మికి మెదులుతూనే ఉన్నాయి. ఇక వెంకట్రావు ఊహించిన విషయం అది. అన్ని రకాలుగా సిటీలో అదొక పెద్ద సెంటరే అయినా తన ఆఫీసు ఆ వైపు నుంచి కొత్తగా కట్టిన బిల్డింగ్లోకి సిటీ మరోవైపుకు మారటం వల్ల గడిచిన 9-10 నెలలుగా ఆ వైపు రాలేదు వెంకట్రావు. 2 రోజుల ఆఫీసు సెలవవటం వల్ల ఎప్పటి నుంచో అనుకుంటున్న పని ఒకటి పూర్తి చేద్దాం అనుకుంటంతో అక్కడికి వచ్చాడు. మంచి షాపింగ్ ప్లేస్, వచ్చే జనం వెళ్ళే జనం, వరుసగా ఉన్న షాపుల ముందున్న వాకింగ్ ప్లేస్లో లక్ష్మి కనిపించింది వెంకట్రావుకి. ఓ పక్కగా నిలబడింది. అవునా కాదా అని వెంకట్రావు పరికించి చూస్తూ ఉండగానే 2 ఆడవాళ్ళు వచ్చి లక్ష్మి దగ్గర నిలబడ్డారు. నవ్వుతూ మాట్లాడారు. లక్ష్మి మాట్లాడింది. అలా మాట్లాడిన ఆడాళ్ళు వెంకట్రావుకు తెలుసు. అంతకుముందు ఆ చోటు, పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అక్కడ తిరిగే ఆడాళ్ళు వెంకట్రావుకు పరిచయమే. అతనికి వాళ్లతో అనుభవం లేకపోయినా వాళ్ళ వృత్తి పద్ధతి అన్నీ తెలుసు. వాళ్ళెవరో తెలియక లక్ష్మి వాళ్ళతో మాట్లాడుతుందేమో అనుకున్నాడు వెంకట్రావు. వెంకట్రావు చూస్తూ ఉండగానే వాళ్ళు ఎదురుగా ఎవరినో చూసి తల ఊపారు. తెలియక లక్ష్మి వాళ్ళ వలలో చిక్కుకుంటుందేమో అన్న అనుమానంతో గబగబా అటు నడిచాడు వెంకట్రావు. రోడ్డు దాటి లక్ష్మి దగ్గరగా వెళ్ళేటప్పటికీ ఆమె పక్కనే మరొక మగాడున్నాడు. అతనితో కలిసి ఆటో ఎక్కుతోంది. అంతకీ లక్ష్మి అని పిలిచాడు వెంకట్రావు. ఓ కాలు ఆటోలో వేసి పిలుపుకు వెనక్కి తిరిగింది. ఆటో కదులుతోంది. మీరా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది లక్ష్మి. తల తిరిగినంత పనైంది వెంకట్రావుకి. పూర్తిగా అనూహ్యమైన విషయం.
కదలిక మరిచిపోయిన వాడిలా కాసేపు అలాగే నిలబడిపోయాడు. ఎందుకింత బెంగ? మళ్ళీ గంటలో వస్తుందిలేండి లక్ష్మి అంది అక్కడే ఉన్న ఇందాకటిద్దరిలో ఒక ఆమె నవ్వుతూ. మనసులో ఎక్కడో అట్టడుగున తారాట్లాడుతున్న కొంచెం సందేహం అలా అనగానే తీరిపోయింది వెంకట్రావుకి. ఇక అక్కడ ఉండలేక వచ్చేశాడు. లక్ష్మి ఏమీ తెలియని పసిపిల్లని కానీ కన్నెపిల్లని కానీ వెంకట్రావు ఎప్పుడూ అనుకోలేదు. కానీ మరీ ఇంత ఇలా ఒంటి వ్యాపారం చేసే మనిషిని అనుకోలేదు. అదే స్థలంలో అటు ఇటు తిరిగే ఆడవాళ్లను చాలా రోజుల క్రితమే వెంకట్రావు చూశాడు. కుతూహలం కొద్దీ వాకప్ చేస్తే వాళ్ళ పద్ధతి తెలిసింది. కొత్తగా చూసే వాళ్ళకి వీళ్ళు ఒళ్ళొమ్ముకునే ఆడాళ్ళలా కనపడరు. ఏ పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉంటారు. వీళ్ళు సాధారణంగా చేసేది పగటి వ్యాపారమే. ఎంచుకున్న వ్యక్తి రమ్మంటే అతను తీసుకెళ్లిన చోటికి వెళ్తారు. ఆ వీలు లేకపోతే తమకు తెలుసున్న వాళ్ళున్నారని వాళ్లే ఏదో ఇంటికి తీసుకెళ్తారు. దిక్కు మొక్కు లేక తలదాచుకోవటానికి ఇంత గూడు మాత్రం ఉన్న కొంతమంది ముసలాళ్ళు వీళ్లకు వాడుక. 1-2 గంటలు చోటిచ్చినందుకు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తారు. మధ్య ఉండి తార్చే వాళ్ళ బెడద, రాత్రిళ్ళు తెలియని చోట్లకు వెళ్ళే పడే ఇబ్బందులు కొంతవరకైనా తప్పించుకునేందుకు వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఇది. పోతే పెద్ద బాధల్లా బాహాటంగా పట్టపగలు తమను తాము రోడ్డు మీద నిలబెట్టుకోవాలి. కోపం, అసహనం, బాధ ఇదివరకటి కన్నా లక్ష్మి మీద పెరిగిన కోరిక అన్నీ వెంకట్రావును ఒకేసారి కమ్ముకున్నాయి. ఏం జరుగుతుందో ఏం చేయాలో తెలియని ఆరాటం. 2-3 గంటలు అటు ఇటు తిరిగాడు. చివరికి ఇల్లు చేరాడు. అప్పటికి లక్ష్మి ఇంటికి రాలేదు. అసలు ఇక లక్ష్మి తిరిగి ఇంటికి వస్తుందా అనిపించింది కొన్ని క్షణాలు వెంకట్రావుకి. రాత్రి బాగా పొద్దుపోయాకొచ్చింది లక్ష్మి ఇంటికి. ఆమె వచ్చిన అలికిడి విన్నాడు. తెల్లారాక నిలయేసి అన్నీ అడగాలి. అయినా ఇంత మోసమా, ఇంత తెర వెనక నాటకమా అనుకున్నాడు. మనుషులు ఇంతగా ఇలా 2 రకాలుగా పూర్తి భిన్నమైన 2 రూపాలుగా ఎలా ఉండగలరో అని మదన పడిపోయాడు. తను అనుసరిస్తున్న అందరూ అనుసరించాలనుకుని తను నమ్ముతున్న వాల్యూ, నిర్ద్వంద్వం మరింత అసహనాన్ని పెంచాయి వెంకట్రావులో. తెల్లారిన తర్వాత లక్ష్మి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెంకట్రావు ఎదురు చూసినట్టే అతను ఎప్పుడు ఒంటరిగా తారసపడతాడా అని లక్ష్మి ఎదురు చూస్తోంది. 11 ప్రాంతంలో రుక్మిణి బయటికి వెళ్ళడంతో ఇద్దరికి అవకాశం దొరికింది. లక్ష్మి ముందు మాట్లాడింది. తనే వెంకట్రావు ఉన్న చోటుకు వచ్చింది. మీతో మాట్లాడాలనే ఇవాళ బయటికి వెళ్లకుండా ఆగిపోయాను అంది అతని వైపు చూస్తూ. ఏముంది అంటూ ఏదో అనబోతున్న వెంకట్రావు మాటని మధ్యలోనే ఆపేసింది. ముందు నాకు విషయం చెప్పండి. నా గురించి అంతా రుక్మిణి గారికి చెప్పేశారా? లేదు అన్నాడు చాలా పొడిగా. అయితే ముందు నేను చెప్పే 4 మాటలు వినండి. నిన్నటి మీ పిలుపు ఆశ్చర్యం. మీ చూపును బట్టి నా గురించి మీకు అంతా తెలిసిపోయిందనుకుంటాను. సిగ్గు లేదా? ఇంత మోసమా? ఒళ్ళు అమ్ముకోవటానికి అసహ్యంగా లేదా? ఎవరింట్లో అయినా ఇంత పాచి పని చేసి బతకలేవా అని ఇలా మీరు చాలా చాలా అడగచ్చు. వీటన్నిటికీ విడివిడిగా జవాబులు చెప్పే ఓపిక నాలో మిగలలేదు. అన్ని మజిలీల తర్వాతే ఈ మజిలీకి వచ్చాను. కొన్ని బాధ్యతలు, మరికొంత చేతగానితనం, అన్ని రకాలుగా నలిగి ఇలా వీధిలో పాలయ్యాను. అలా అని నన్ను నేను సమర్థించుకోవటం కాదు. నా పరిస్థితి చెప్తున్నాను అంతే. అసలు ఇలా ఇంతగా మీతో మాట్లాడేదాన్నే కాదు. మాట్లాడుతున్నాను అంటే ఈ ఊరి చివర కాలనీకి వచ్చాక మీ ఇంటి వల్ల, మీ ఆవిడ వల్ల నాకు మానసికంగా కొంత తృప్తి లభించింది. దాన్ని ఇంత తొందరగా వదులుకోలేని కక్కుర్తి వల్ల ఇలా ప్రాధేయపడుతున్నాను. ఇదివరకు నేనున్న చోట నేనేమిటో అందరికీ తెలుసు. నాకక్కడ ఒక్కటే జీవితం. ఎవరు పలకరించినా, ఎవరు ఈసడించినా ఒక్కటే తీరు. నన్ను కొన్నవాడికి, కొనని వాడికి, కొనే తాహతూ ధైర్యం లేనివాడికి అదే లోకువ. అక్కడ ఎప్పుడూ ఒంటరితనమే. అక్కడ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఆ పరిసరాల్లో అద్దె తట్టుకోలేక ఇంత దూరం వచ్చాను. ఇక్కడ మీ ఇంటితో పాటు నా చిన్నతనంలో మా అమ్మ నాన్న నీడన బతికినప్పటి తృప్తి, ఇంటి వాతావరణం దొరికాయి. అందుకే ఆ తృప్తి కోసమే నా జీవితాన్ని దాచుకున్నాను. మీ ఆవిడ దగ్గర ఫ్యాక్టరీ అని, ఓవర్ టైం అని కావాలని చాలా నా తృప్తి కోసమే చెప్పాను. ఇది ఎంతో కాలం దాగదు. ఎప్పటికో అప్పటికి బయటికి పొక్కుతుంది. కానీ అంతవరకైనా అది ఎంత స్వల్పకాలమైనా ఇలాగే ఉండాలనుంది. మీ ఇంటి పరువు దెబ్బతినే పరిస్థితి వస్తే నా అంతటా నేనే వెళ్ళిపోతాను. అంతవరకు నా జీవితాన్ని దాచి సాయం చేయండి అంది లక్ష్మి. వెంకట్రావు ఏమీ మాట్లాడలేదు. అతని మౌనాన్ని తట్టుకోలేని దానిలా తిరిగే లక్ష్మి తిరిగి
మీతో పాటు సమానంగా కాకపోయినా హీనంగా లోకువగా చూడొద్దని, అనవసరమైన అక్కసును చూపుల్లో చూపించద్దని ఎవరిని బతిమాలుకోలేని బతుకు. తిరిగి మరో ఇల్లు వెతుక్కోవటం, మరో బతుకు ఆరంభించడం ఇంత తొందరగా చేయాలని లేదు. కొంచెం ఆలోచించండి. అంతగా మీకు అవసరమైతే, మీ కోరిక తట్టుకోలేకపోతే మీరు నన్ను వీలున్నప్పుడు అని ఇంకా మాట పూర్తి చేయలేక తలంచుకొని నిలబడింది. తన ముందే ఒంటరిగా లక్ష్మి శరీరం సిద్ధంగా ఉన్న మాత్రం కోరిక కూడా వెంకట్రావులో కదలలేదు. తనబోటి జీవితంలోని దరిద్రమే మరో రూపంలో కళ్ళ ముందు ఆకారంగా నిలబడినట్టు అనిపించింది. ఆ ఇంటి ఆధారంగా లక్ష్మి అనుభవిస్తున్న వెర్రి తృప్తికి, ఆమె శరీరం ఆధారంగా తను కోరుకున్న కకృతికి పెద్ద తేడా ఏం కనపడలేదు వెంకట్రావుకి. కానీ కనిపించని అనేక రకాల ఒత్తిళ్ల అడుగున ఈనాడు చాలామందికి మిగిలినవి కకృతులే తప్ప కోరికలు కాదు అనిపించింది. ఆమె బతుకేమిటో స్పష్టంగా చెప్పిన లక్ష్మి చాలా నిర్ద్వంద్వంగా కనిపించింది. ఏదో తప్పనిసరి వెసులుబాటులాగా, కొంతకాలమైనా బతకటానికి ఇస్తున్న లంచంలాగా అందిస్తున్నటువంటి లక్ష్మి శరీరాన్ని ముట్టుకోవాలనిపించలేదు వెంకట్రావుకి. చివరికి రుక్మిణికి నేనేం చెప్పనులే వెళ్ళు అన్నాడు. ఓసారి తలెత్తి వెంకట్రావు వైపు చూసి లక్ష్మి తన గదికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా నెలలే ఆ ఇంట్లో అదే గదిలో ఉండగలిగింది లక్ష్మి. మరి ఈ రోజుల్లో అన్ని రకాలుగా మనిషి మనస్సుల విలువ దిగజారిపోతున్న కాలంలో ఇది లక్ష్మి కొంతకాలమైనా అలా బతకగలగటం. చూసారా కథ ఎంత అర్థవంతంగా ఉందంటే, నిజంగా అప్పట్లో కథలు కొంచెం సిస్టమ్స్, కొన్ని విలువల మీద ఉండేవి. అతను కోరుకున్నాడు ఫస్ట్, ఆమె ఇప్పుడు నేను కూడా రెడీ నీతో అంటోంది, కానీ ఆయన మళ్ళీ వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదు. ఇది కరెక్ట్ కాదు అనిపించింది ఆయనకి. ఎందుకంటే ఆమె బ్రతుకు కూడా ఈయన బ్రతుకులాగే ఒక రకమైన పేద రకమైనటువంటి జీవితం. సో అలాగా ఆ భార్య కూడా చెప్పను అన్నాడు, నేను నీ దగ్గరికి రాను అన్నాడు. చాలా బ్యూటిఫుల్గా అనమాట ఎండింగ్లో. ఆ అమ్మాయిని అంతకుముందు కోరిన అతనే, కానీ వెనక్కి వెళ్ళిపోయాడు. కొంతమంది ఆలోచనలు చాలా బాగుంటాయండి బేసిక్గా. అది మనం కాదంటానికి ఉండదు. ఎందుకంటే పరిస్థితులను బట్టి కొన్ని కోరికల్ని తగ్గించుకోవాలి, నిగ్రహించుకోవాలి. అది ఎప్పటికైనా తప్పదు. అది చెయ్యాలి మనం. అంతేగాని ఎటువంటి పరిస్థితి అయినా సరే నేను చేయాల్సింది చేస్తాను అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే మన వలన ఎదుటి మనిషి బాధపడకూడదు అనేది ఆ కాన్సెప్ట్ మనలో ఉండాలి. ఎందుకంటే మన వలన ఒకడు ఆనందపడితే పర్వాలేదు, కానీ బాధపడితేనే ఇబ్బంది అనిపిస్తుంది. మనం చక్కగా కొన్ని రాజేంద్ర ప్రసాద్ గారివి లేకపోతే బ్రహ్మానందం గారివి కొన్ని జోక్స్ చూస్తూ ఉంటాం, చంద్రమోహన్ గారు కానీ. ఇప్పుడు వాళ్ళందరూ ఎంత చక్కగా నవ్విస్తారు మనని. అలాగా అంటే హ్యాపీనెస్, సంతోషం, ఈ మాత్రం జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. థ్యాంక్ యూ.